జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమ. సుదర్శన శతకం మూడవ శ్లోకం. ఈ రోజున జ్వాలా వర్ణనంలో మూడవ శ్లోకం ప్రారంభం. ముందుగా గ్రంథకర్తకు దాసోహాలు సమర్పిస్తూ రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కూరనారాయణనామకం మునిం. అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందడం కోసం ఈ జ్వాలావర్ణనంలో మూడవ శ్లోకం ఎంతగానో ఉపయోగమవుతుంది అని తెలియజేస్తారు. పూర్ణే పూరైః సుధానాం సుమహతి లసత్ సోమబింబాలవాలే బాహాశాకావరుత్థ క్షితిగగనదివ చక్రరాజద్రుమస్య జ్యోతిశ్చద్మా ప్రవాళః ప్రకటితసుమనః సంపదుత్తం సలక్ష్మీం పుష్ణన్నాశాముఖేషు ప్రదిశతు భవతాం సంప్రకర్షం ప్రహర్షం. ఈ శ్లోకంలో సుదర్శన భగవానుని ఒక కల్పవృక్షంలాగా నిరూపిస్తూ ఉన్నారు. సామాన్యంగా వృక్షాలన్నీ నేల మీదే నిలబడతాయి. దానికి కావలసినటువంటి మట్టి, నీరు ఇవి ముఖ్యంగా ఉంటాయి. మరి ఈ సుదర్శన భగవానుడు అనేటువంటి ఒక గొప్ప దివ్యమైనటువంటి తేజస్సుకి కల్పవృక్షంతో పోలుస్తూ ఏవేం కావాలో తెలియజేస్తుంది ఈ శ్లోకం. పూర్ణే పూరైః సుధానాం, అమృత ప్రవాహంతో నిండినటువంటిది. సుమహతి లసత్ సోమబింబాలవాలే, ఏమిటిది అంటే చంద్రమండలం. అసలే చంద్రుడు చల్లగా ఉంటాడు. అమృత ప్రవాహంలో ఆయన నిండి ఉన్నటువంటి వాడు. అలాంటి ఆయన బాహాశాకావరుద్ధ క్షితి గగన దివశ్చక్రరాజద్రుమస్య, చంద్రమండలాన్నే ఆధారంగా చేసుకొని తన బాహువులు అనబడేటువంటి పెద్ద పెద్ద శాఖలు, చెట్టుకి ఎలాగైతే కనుక కొమ్మలు ఉంటాయో అలాగనే సుదర్శన భగవానునికి చాలా విశాలమైనటువంటి బాహువులు వ్యాపించి ఉన్నాయట. ఆ చెట్టు ఎలాగైతే చాలా ఎత్తుగా కంటికి కనబడినంత విశాలమై ఎత్తుగా ఉందో అలాగనే సుదర్శన భగవానుడు కూడా చాలా భూలోక భువర్లోక సువర్లోకాలంతా కూడా వ్యాపించి ఉన్నట్ట. అలాగనే కల్పవృక్షం పుష్ప సమృద్ధితో కనపడినట్లుగానే మరి సుదర్శన భగవాన్ యొక్క వైభవం వల్ల దేవతలందరూ ఐశ్వర్యం అలాగా కలిగి ఉన్నారట. పుష్పముల యొక్క సమృద్ధిలాగా దేవతలు అంత ఐశ్వర్యంగా ఉన్నారంటే కారణం సుదర్శన భగవాన్ యొక్క కృపాకటాక్షమే. చెట్టు నాలుగు వైపులా వ్యాపించినట్టుగానే ఈ సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సు కూడా అంతటా వ్యాపించింది. వాటిలన్నిటికీ కూడా శిరోభూషణంలాగా ప్రత్యేకించి ఒక జ్యోతిస్సు చాలా గొప్పగా కనిపిస్తోంది. ఒక చెట్టుకి ఎలాగైతే పల్లవం చిగుళ్ళు ఎంత అభివృద్ధిని తెస్తాయో అట్లాగా సుదర్శన భగవాన్ యొక్క దివ్య జ్వాలలు అంటే సామాన్యంగా సుదర్శనుడు అంటే పైన ఉన్నది ఒకటే కాకుండా ఆ లోపల చెప్పబడేటువంటి అర, అక్ష, నాభి, నేమి ఇవి కూడా ఆ సుదర్శన భగవాన్ యొక్క అవయవాలు కదా. వాటి నుండి బయటకు వెలువడేటువంటి జ్వాల పవిత్రమైనటువంటిది. ఆ జ్వాల వైభవాన్ని తెలియజేస్తూ ఆ జ్యోతిష్సు మనకి అంతులేని ఆనందాన్ని కలిగించుగాక. జ్యోతి భవతాం ప్రహర్షం దదాతు అని ఈ మూడవ శ్లోకంలో సుదర్శన భగవాన్ యొక్క దివ్య వైభవం ఇంత అని చెప్పలేము. దాన్ని ఏదో వర్ణించాలి కనుక ఒక కల్పవృక్షాన్ని పక్కన పెట్టుకొని దానితో పోల్చి చెప్తున్నారు. ఈ రకంగా అమృత ధారలతో నిండి చంద్రమండలమే ఆధారంగా చేసుకొని వృక్షం పక్కకి కిందకి పైనకి తన శాఖలతో ఆక్రమించినట్లుగానే ఈ సుదర్శన భగవానుడు కూడా తన 16 చేతులతో
ముల్లోకాలని ఆక్రమించి ఉంటాడు. అలాగనే దానికి పల్లవం ఉంటుంది, పుష్పాలని అందంగా కలిగి ఉంటుంది. అవే దేవతల యొక్క సంపదగాను శిరోభూషణంగా ఉండేటువంటి జ్యోతిష్సు వీటిని తెలియజేస్తూ ఈ శ్లోకం మనందరికీ కూడా ముఖ్యంగా ఆనందాన్ని కలిగింపజేస్తుంది అని అంటూ శ్రీమాన్ కూరనారాయణ జీయర్ స్వామి వారు అనుగ్రహించారు. మహత్తరమైనటువంటి సుదర్శన శతకాన్ని వింటున్నటువంటి మీ అందరికీ సుదర్శన భగవాన్ యొక్క రక్ష అగుగాక అని తెలియజేసుకుంటూ అడియన్ రామానుజదాస కులశేఖర అల్వారు, హైదరాబాదు.